మీద 7 మాటలు ధ్యానించినప్పుడు ఏదో గుడ్ ఫ్రైడే కదా 7 మాటలు ధ్యానిస్తామని చులకనగా రావద్దు. 7వ మాటకు అందుకుంటాంలే. ఆ మాటలో ఆయన పడిన శ్రమ నీకు అర్థమైతే, ఆయన అనడానికే ఆయన వెనుక మొత్తము దున్నబడి ఆయనకున్న నరాలన్నీ తెగిపోయేంత నొప్పి వస్తుంటే అందులో కూడా కొన్ని మాటలు పలకడానికి చూశాడంట తండ్రి. ఎందుకంటే ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉన్నప్పుడు నీవు నేను చేయాల్సిన కార్యం ఇంకా ఏదైనా మిగిలిపోతుందేమో అని సమస్తము సమాప్తి చేయడానికి ఇంకా ఆయన అక్కడ మాట్లాడడం మొదలు పెట్టాడు. అలాంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో కూడా ఏం మాట్లాడాడంట తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. అంతలో కూడా వీరిని క్షమించు అంటున్నాడు. అంతలో కూడా ఆయన బాధ్యతను మర్చిపోలేదు. తల్లి, ఇదిగో నీ కుమారుడు. అందరి ముందు అవమానంగా దిగంబరంగా ఒక కొడుకు తన తల్లి ముందు నిలుచొని చనిపోతూ, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పడానికి ఎంత ప్రేమ అవసరం. అంత మాత్రమే కాదు, ఆ సమయంలో ఆ నొప్పి ఆ బాధ ఇంకా ఎక్కువైనప్పుడు ఆయన మన పాపాన్ని మోసాడంట, పాపిగా మారాడు. ఈరోజు నీ గురించి ఒక్క నింద వేస్తే నువ్వు తట్టుకోలేవు, ఒక్క కామెంట్ నీ మీద పెడితే తట్టుకోలేవు. వారు ఇలాగన్నారు అని. ఆయన ఏ పాపము చెయ్యని ఆయన మీద సమస్తము లోకంలో ఉన్న పాపమును మోయడం కాదు, ఆయన పాపిగా మారాడు.